హలో గైస్, ఈ వీడియో చూసే కంటే ముందు ముఖ్యంగా భూతాలు, ప్రేతాలు, దయ్యాలు అంటే భయం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని ఇప్పుడు స్కిప్ చేసి పొద్దునే చూడండి. అండ్ మిగతా వాళ్ళు నాకు భయం లేదు, ఎలాంటి విషయమైనా నేను చూడగలను, ఎంత భయంకరంగా ఉన్నా నేను చూడగలను అనుకునే వాళ్ళు మాత్రమే ఈ వీడియోని చూడండి. ఎందుకంటే ఇప్పుడు నేను చూపించబోయే వీడియోస్ చాలా డిస్టర్బింగ్గా ఉంటాయి. ముఖ్యంగా దయ్యాలంటే భయం ఉన్న వాళ్ళకు ఇది ఖచ్చితంగా ఒక వార్నింగ్ అవుతుంది. సో అందుకోసమే హార్ట్ ప్రాబ్లమ్స్, ఇలా దయ్యాలంటే భయం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోని పొద్దున మాత్రమే చూడండి. ఇంకా మనం ఫస్ట్ వీడియో జోలికి పోతే, జనరల్గా ఇది ఒక అమ్మ నాన్న కొడుకు యొక్క స్టోరీ. యాక్చువల్గా ఫారెన్లో ఏం జరుగుతుందంటే, ఒక అబ్బాయి, ఒక అమ్మ, ఒక నాన్న ఉంటారు. కాకపోతే ఆ అబ్బాయి పుట్టకముందే దురదృష్టవశాత్తు వాళ్ళ అమ్మ చచ్చిపోతుంది. అందుకోసం ఈ యొక్క అబ్బాయికి అమ్మ ప్రేమ ఎలా ఉంటుందనేది ఏమీ తెలియదు. అందుకోసమే వాళ్ళ నాన్న అమ్మ ప్రేమను ఎలా ఉంటుంది చాలా అల్లరి ముద్దుగా పెంచుతాడనమాట. ఆ ప్రేమ కావచ్చు, ఆ ఆప్యాయత కావచ్చు, వాళ్ళ అమ్మ లేని లోటు తీర్చాలని ఎలాగైనా సరే ఆ అబ్బాయికి వాళ్ళ అమ్మ గుర్తుకు రాకుండా అన్నీ నేనే చూసుకోవాలని వాళ్ళ నాన్న చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. అయితే ఒకసారి ఏమవుతుందంటే, ఈ అబ్బాయి 10th క్లాస్ చదువుతూ ఉంటాడు. 10th క్లాస్ చదివేటప్పుడు ఈ అబ్బాయికి రిజల్ట్స్ వస్తాయి. అప్పుడే రిజల్ట్స్ వచ్చేటప్పుడు ఈ అబ్బాయి వాళ్ళ యొక్క స్కూల్లో ఉంటాడు. వాళ్ళ యొక్క స్కూల్లో చూసుకున్నట్టయితే సడన్గా ఈ యొక్క అబ్బాయికి ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయి ఉంటాడు. ఆ ఫెయిల్ అయిపోయిన విషయం డాడీకి ఎలా చెప్పాలి, డాడీకి చెప్తే ఎలా రిసీవ్ చేసుకుంటాడో, నన్ను కొడతాడేమో అని ఇతనికి బ్రెయిన్లో అదే తిరుగులాడుతూ ఉంటుంది. అతను అదే ఆలోచనలతో గేట్ దాటి బయటికి వస్తూ ఉంటాడు. బయటికి వస్తే అదే ఆలోచనలో ఉంటే సడన్గా ఎదురు నుంచి లారీ వచ్చి ఇతన్ని గుద్దేస్తుంది. ఇతను అక్కడికక్కడే చనిపోవడం జరుగుతుంది. ఈ యొక్క వార్త స్కూల్ సిబ్బంది వాళ్ళ యొక్క నాన్నకు ఫోన్ చేస్తారు. వాళ్ళ యొక్క నాన్నకు ఫోన్ చేసి, ఇలా మీ అబ్బాయి లారీ కింద పడి చనిపోయినాడు అని చెప్తే, వాళ్ళ నాన్న అది విని అక్కడికక్కడ కూలబడిపోతాడు. తన యొక్క అంతిమయాత్ర ఇదంతా చేసి చివరాఖరికి పూడ్చి పెడతారు. కాకపోతే ఇక్కడ రియాలిటీ విషయం ఏమంటే, అతను చనిపోయిన నెక్స్ట్ డే నుంచే వీళ్ళ యొక్క నాన్నకు కొన్ని విచిత్రమైన సంఘటనలు వాళ్ళ ఇంట్లో జరుగుతూ ఉంటాయి. ఆ ఇంట్లోనే ఎక్కువగా ఆ అబ్బాయి ఎక్కడ ఏ రూమ్లో తిరుగుతుంటాడో అదే రూమ్లో కొన్ని వింతలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ విషయం ఏమంటే, డైలీ రాత్రులు వీళ్ళ నాన్న నిద్రపోయిన తర్వాత ఏదో ఒక చప్పుడు వినిపిస్తుంది. ఆ చప్పుడు ఎలాంటిదంటే ఒక డోర్ శబ్దం లాంటిది అనమాట. ఈ యొక్క డోర్ శబ్దం డైలీ వస్తుంది. అక్కడ వెళ్ళి చూస్తే ఎవరు ఉండరు. మళ్ళీ రేపు రాత్రి పడుకుంటాడు. మళ్ళీ 12 గంటకో, 1 గంటకో, 2 గంటకో ఇలా మళ్ళీ డోర్ శబ్దం వస్తుంది. వీళ్ళ నాన్న వెళ్ళి చూస్తే అక్కడ ఎవరు ఉండడు. ఎందుకంటే ఈ ఇంట్లో ఇప్పుడు వాళ్ళ అమ్మ లేదు, వాళ్ళ అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు లేరు, ఇద్దరు చనిపోయినారు. ఇతను మాత్రమే సింగిల్గా ఉంటున్నాడు. ఇతని యొక్క బుర్రలో అవి రకరకాల థాట్స్ అయితే తిరుగుతూ ఉంటాయి. సో డైలీ అతని యొక్క కొడుకే గుర్తొస్తూ ఉంటాడు, అతని యొక్క భార్యనే గుర్తొస్తూ ఉంటుంది. ఇతనికి డైలీ ఇదే అనమాట. సో ఒక రోజు ఏమవుతుందంటే, ఎవరో ఈ యొక్క ఎప్పటిలాగానే డోర్ కొడుతున్న శబ్దం వస్తుంది. ఈసారి మాత్రం ఇతను కొంచెం డిఫరెంట్ డోర్ శబ్దం వస్తుంది, నాన్న తెరువు అన్నట్టుగా. ఇతను ఒక్కసారిగా ఆ యొక్క కెమెరా ఇదేమో భయంకరంగా ఉందని అతను కెమెరా రికార్డ్ చేస్తూ వెళ్తాడు. ఆ అబ్బాయి ఎక్కడైతే ఎక్కువగా ఆడుకుంటూ ఉంటాడో వాష్ రూమ్లో అక్కడ వెళ్తాడు. అక్కడ వెళ్తే లిటరల్లీ ఇతనికి వాళ్ళ అబ్బాయి కనిపిస్తాడు. ఇతను ఆ ఆయాసం వింటే లిటరల్లీ మనకి స్వెట్ వస్తుంది. వినండి, ఇక్కడ వాళ్ళ నాన్న పెట్టుకొని వెళ్తూ ఉన్నాడు లోపల వాష్రూమ్లో. సడన్గా వాళ్ళ అబ్బాయి ఫేస్ కనిపిస్తుంది, డోర్ వెనక నుంచి దాపెట్టుకొని చూస్తున్నట్టు. సో ఇతను కాస్త ముందుకు పోయి వెనక తిరిగి చూస్తే అక్కడ మాత్రం ఎవరు ఉండరు. ఇది మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది. నెక్స్ట్ వీడియో ఏమంటే, ఒకసారి ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఆ ఇద్దరు ఫ్రెండ్స్ ప్రజల్ని భయపెట్టాలని ఒక ప్రాంక్ చేయాలనుకుంటారు. ఆ ప్రాంక్ కూడా చాలా భయంకరమైన ప్రాంక్ అనమాట. జస్ట్ లైక్ జంప్ స్కేర్ లాంటిది. ఇతను ఏం చెప్తాడంటే, అందులో ఒక ఫ్రెండ్, ఒరే నువ్వు అక్కడ ఒక మాస్క్ వేసుకొని అక్కడ దూరంలో నిలబడు చెట్ల పొదల్లో, నేను వీడియో తీస్తాను. నేను వీడియో తీసి వీడియో ఇలా వెనక్కి తిప్పి మళ్ళీ నీ వైపు వచ్చేసరికి నీ తల స్టేబుల్గా ఉంటుంది కదా, చక్కని ఇలా తిప్పాలి అని అంటాడు. అది యాక్చువల్గా వీళ్ళ స్క్రిప్ట్. కాకపోతే వీళ్ళ వీడియోలో దానికి భిన్నంగా జరుగుతుంది. అది చాలా భయంకరంగా ఉంటుంది చూస్తే.
ఇతను ఏం చేస్తాడంటే యాక్చువల్గా వీడియో తీస్తూ ఉంటాడు. ఎప్పట్లాగానే వాళ్ళు చెప్పుకున్న స్క్రిప్ట్ లాగానే వీడియో స్టార్ట్ చేస్తారు. ఇతని యొక్క మరొక ఫ్రెండ్ ఆ మాస్క్ వేసుకొని చాలా దూరంలో చెట్ల పొదల్లో నిలబడి ఉంటాడు. ఇతను దూరం నుంచి తీస్తూ ఉంటాడు. ఇతను ఎప్పుడైతే కెమెరాని వెనక్కి తిరిగి మళ్ళీ తన వైపు తిప్పుతాడో సడన్గా అతను ముందుకి ఫేస్ దగ్గరకు వచ్చి ఉంటాడు. అతను మాత్రం లిటరలీ ఎప్పటికీ చెమట పట్టి అతనికి చాలా టైఫాయిడ్ ఫీవర్ వచ్చిందనమాట. ఈ యొక్క వీడియో మాత్రం చాలా వైరల్ అయింది. ఇప్పుడు నేను చూపించబోయే వీడియో అనంతపూర్లో ఉన్న ఒక చిన్న పల్లెటూరులో జరిగింది. అక్కడ ఒక దూరంలో ఒక ఏరియాలో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతూ ఉంటుంది. అందుకోసం వీళ్ళు జేసీబీని పిలిచి ఉంటారు. అండ్ జేసీబీ డ్రైవర్స్కి వాళ్ళు అకామిడేషన్ ఇచ్చి ఉంటారు కదా, వాళ్ళకి డ్రైవర్స్కి రూము. ఆ రూమ్ బయట నుంచి వాళ్ళకు చాలా వింతగా కనిపిస్తుంది. ఆ డ్రైవర్స్ మొత్తం అది ఎవ్వరూ నమ్మరని రికార్డ్ చేస్తారు. ఆ యొక్క రికార్డింగ్లో ఏముందంటే యాక్చువల్గా వీళ్ళు ఎప్పటికప్పుడు ఈ యొక్క కన్స్ట్రక్షన్ కోసం ఆ యొక్క డిగ్గింగ్ చేయడము ఇవన్నీ చేస్తూ ఉంటారు. సడన్గా ఒకనొక రోజు రాత్రి వీళ్ళకు ఒక వింత అనుభవం తోడవుతుందనమాట. వాళ్ళు బయట నుంచి అలా సరదాగా వీడియో రికార్డ్ చేస్తూ ఉంటారు. కాకపోతే వీడియోలో ఒక ఇద్దరు వస్తూ ఉంటారు. ఆ ఇద్దరి వెనకనే ఏదో ఒక డిఫరెంట్గా ఒక స్పూకీ ఫిగర్ లాంటిది కనిపిస్తుంది. ఇది వాళ్ళకు డైరెక్ట్గా కనిపించదు కానీ కెమెరాలో కనిపిస్తుందని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. నేను ఆ యొక్క వీడియో కూడా చూపిస్తాను. ఒకసారి ఈ వీడియో చూస్తే ఇది ఎప్పట్లాగానే నార్మల్ కనిపిస్తుంది. వాళ్ళకి జేసీబీలు, అక్కడ రూమ్స్, తర్వాత దూరంగా ఒక బిల్డింగ్ కనిపిస్తుంది. అండ్ ఎదురుగా ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటూ వస్తున్నారు. అండ్ సడన్గా వాళ్ళు ఇటువైపు రోడ్డుకి తిరిగినప్పుడు అక్కడ ఒక వింత ప్రత్యక్షమైన ఏదో ఆత్మ లాంటిది అక్కడ సడన్గా వస్తుందన్నమాట. సడన్గా వచ్చి వాళ్ళ వెనకే వెళ్తూ ఉంటుంది. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఆ ఆత్మ మాత్రం అక్కడే నిలబడుతుంది. వీళ్ళు ఇలాగే ముందుకు వెళ్తూ ఉంటారు. సో ఇది చూసిన తర్వాత ఈ యొక్క జేసీ డ్రైవర్స్ లిటరలీ వణికిపోతారనమాట. అరే అది ఏమరా అని ఇప్పటిదాకా వాళ్ళకైతే అది ఏమనేది అర్థం కాలేదు. ఇది చూడడానికి మాత్రం చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది. సో మీరు కూడా చూడండి. అది వాళ్ళిద్దరు వస్తున్నారా? ఇటు కూడా ఎవరు లేడే? ఇటు కూడా ఎవరు వస్తారా? ఇక్కడ యాడ్ అవుతుంది చూడే. ఈ బొమ్మలాగా ఉంది అక్కడ. వాళ్ళు ఇటు వచ్చేసినప్పుడు చూడు, వాళ్ళు ఇటు తిరిగినప్పుడు అది వెనకాల అలా వెనకాలే వచ్చింది చూడు. అప్పుడు దాకా వచ్చిందా? ఆగిందా? అక్కడ ఆగిందా? వీళ్ళు వెళ్ళిపోతున్నారా? మళ్ళీ అది వెనకాలే వస్తుంది చూడు. అసలు కాళ్ళు భూమి మీద అంటున్నాయా? మనిషి అయితే ఎరగలా కనపడుతుంది కదా. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్గా చూసుకుంటే ఈ వీడియో డెఫినెట్గా మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే నాకు చిన్న హెల్ప్గా ఈ వీడియోకి లైక్ చేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింతగా నచ్చితే మీ ఫ్రెండ్స్ ఖచ్చితంగా షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.